ఇందులో గల్లా మాధవ్ గారు చాలా క్లుప్తంగాను. అధ్యక్ష, గత పాలక విధి విధానాల వల్ల అసమర్థ అన్యాయపూరితమైన పాలన ప్రతిఫలంగా కూటమి ప్రభుత్వంపై ఆర్థిక పెనుభారం ఉన్నప్పటికీ విద్యా వైద్యాలతో పాటు 47,456 కోట్లు బీసీ వెల్ఫేర్కు కూడా అత్యధిక నిధులు కేటాయించడం ఆనందదాయకం. అధ్యక్ష, ఒక తరం బీసీలు మొత్తం కూడా కుల వృత్తులకు పరిమితమై ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటుకు లోనవడం జరిగింది అధ్యక్ష. అయితే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి వెనుకబడిన కులాలు వెన్నెముక కులాలుగా మార్చే ప్రయత్నం చేశారు అధ్యక్ష. అదే బాటలో అంతకు మించి ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట వేస్తూ కీలక పదవుల్లో చట్టసభల్లో అత్యధికంగా బీసీలకు అవకాశం ఇవ్వడం గమనార్హం అధ్యక్ష. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా భావితర బీసీ బిడ్డలకు బీసీ సామాజిక వర్గాల కార్యకలాపాలకు 2018లో జీవో ఇచ్చి బీసీ భవనాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా పట్టణ ప్రాంతం అవడం చేత వివిధ ప్రాంతాల విద్యార్థులు అత్యధికంగా ఉంటారు అధ్యక్ష. కావున అప్పటి అంచనాలతో 5 కోట్లతో చేసుకున్న గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన బీసీ భవనాలు త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా మా ప్రాంతానికి ఒక బీసీ స్టడీ సర్కిల్ని కూడా నిర్మించాలని చెప్పి గౌరవ మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. డాక్టర్ పార్థసారథి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు 50% ఉన్నటువంటి బీసీలకి గత 5 సంవత్సరాల్లో తగిన సంక్షేమం అభివృద్ధి జరగలేదన్న విషయం మనకందరికీ తెలిసింది అధ్యక్ష. ఒకప్పుడు మనకందరికీ తెలుసు బీసీ కార్పొరేషన్ అది ఒకటి ఉంటే దాని ద్వారా అందరికీ కూడా రుణాలు అందుతూ ఉంటే సబ్సిడీలు వస్తూ ఉంటే అదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కులానికి ఒక కార్పొరేషన్ పెడతామని చెప్పి 54 కార్పొరేషన్లు పెట్టారు. ఏ ఒక్క కార్పొరేషన్కి ₹1 నిధులు ఇవ్వకుండా చేసి కులాలకు సంబంధించినటువంటి సంక్షేమం లేకుండా అభివృద్ధి లేకుండా సర్వనాశనం చేసిన అంశాలు మనం చూసాం. అంతేకాదు బీసీ సప్లాన్ నిధులు అధ్యక్ష కేవలం బీసీలకు మాత్రమే ఖర్చు పెట్టాల్సిన నిధుల్ని దారి మళ్లించి సుమారుగా 73,000 కోట్ల రూపాయల్ని వేరే పథకాలకు వాడేసుకున్న ఘనత అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అంతేది ఇంకొక ముఖ్యమైన విషయం అధ్యక్ష, అప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మున్సిపల్ వార్డులు కానీ కార్పొరేషన్లో జరిగిన ఎన్నికల్లో అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఇచ్చిన 33% రిజర్వేషన్ తగ్గించి కేవలం 24% రిజర్వేషన్తో అక్కడ ఎన్నికలు జరపడం వల్ల సుమారుగా 16,800 మంది బీసీ బిడ్డలు రాజ్యాంగబద్ధమైన పదవులు పొందే అవకాశాన్ని కోల్పోయారన్న విషయం సభ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష మీ ద్వారా. ఈ రకంగా ఎన్నో రకాల అణిచివేల తర్వాత బీసీల్లో తీవ్రమైన ఆవేశం కట్టలు దించుకొని ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఓటేశారు అధ్యక్ష. ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో బీసీ కమిషన్కి ఓబీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా ఇచ్చింది అధ్యక్ష. అప్పటిదాకా కేవలం ఎస్సీ కమిషన్కు ఎస్టీ కమిషన్లకు మాత్రమే వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి రాజ్యాంగ హోదా ఉండేది. నరేంద్ర మోదీ ప్రభుత్వం మొట్టమొదటిసారి ఓబీసీ కమిషన్కి రాజ్యాంగ హోదా ఇవ్వడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల హక్కుల్ని కాపాడడానికి సాధ్యం ఏర్పడింది. అదే సందర్భంలో 27% రిజర్వేషన్ ఓబీసీలకి కేంద్ర విద్యా సంస్థల్లో కూడా ఏర్పాటు చేయడం వల్ల ఒకప్పుడు మనకందరికీ తెలుసు అధ్యక్ష నీట్ ఎగ్జామ్స్ లాంటి మెడికల్ ఎగ్జామ్స్ కానీ లేదా విశ్వవిద్యాలయాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండేది కాదు అధ్యక్ష. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 27% రిజర్వేషన్ ఇస్తే ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము కూడా 5,000 మంది బీసీ బిడ్డలకి దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం ఏర్పడింది.
పీజీ సీట్లు కూడా వచ్చే అవకాశం ఏర్పడింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను కోరుతా ఉన్నా, రాష్ట్రంలో కూడా బలమైన బీసీ కమిషన్ ఏర్పాటు చేయండి, దానికి చట్టబద్ధత కల్పించండి. అది లేకపోతే మనమంతా చూస్తున్నాం అధ్యక్ష, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో కూడా బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది, అవమానాలకు గురవుతా ఉన్నారు. కొన్ని కాలనీలు అభివృద్ధి చెందట్లేదు, వాళ్ళకు సంబంధించిన స్థలాలను లాక్కుంటా ఉన్నారు, వాళ్ళ హక్కులను కాజేస్తా ఉన్నారు, అణిచేస్తా ఉన్నారు. వీటికన్నింటికీ పరిష్కారం దొరకాలంటే తప్పనిసరిగా రాష్ట్రంలో కూడా బీసీ కమిషన్కు చట్టబద్ధ హోదా ఉండాలి. చట్టబద్ధత వస్తే ఏమొస్తుందని చాలామంది అనుకుంటారు అధ్యక్ష. ఈ రకమైన చట్టబద్ధత ఇవ్వడం ద్వారా ఒక హైకోర్టు జడ్జికి ఏ విధమైనటువంటి అధికారాలు ఉంటాయో ఆ రకమైన అధికారం ఈ బీసీ కమిషన్కి కూడా వస్తుంది, బీసీలని కాపాడుకునే అవకాశం ఏర్పడుతుందని విషయాన్ని మీకు తెలియజేస్తాను అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మన అన్ని నియోజకవర్గాల్లో కూడా బీసీ కమిషన్ ద్వారా లోన్లు ఇస్తున్నామన్న విషయం మనకు తెలిసిందే అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మీరు ఇంతకుముందు కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష, ఎందుకంటే హాస్టల్స్, సంక్షేమ సంబంధించిన హాస్టల్ అధ్యక్ష, ప్రతి ఊర్లో కూడా బీసీ హాస్టళ్ళు ఒకప్పుడు బ్రహ్మాండంగా నడిచేవి. ఈరోజు బీసీ హాస్టళ్ళ దుస్థితి ఏ విధంగా ఉందో నేను ఆదోనిలో చూస్తాను అధ్యక్ష. బీసీ హాస్టల్ పోతే పైన పెచ్చులు ఊడిపోతూ ఉంటాయి, 3 రూములు ఉంటే ఒక రూమ్లో పెచ్చులు ఊడిపోతూ ఉంటే 2 రూముల్లో సర్దుకునే పరిస్థితి. 100 మంది అడ్మిషన్లు ఉన్నటువంటి బీసీ హాస్టల్లో 200 మందిని తప్పనిసరిగా అకామిడేట్ చేయాల్సిన పరిస్థితి. వాళ్ళకి మీరు చెప్పినట్టుగా మంచాల పరిస్థితి దేవుడి గిరక, కానీ కింద పడుకోవడానికి కూడా ఒకరి పక్కన కూడా ఆనుకొని పడుకుంటే కూడా వాళ్ళకి సరిపోని పరిస్థితుల్లో ఉన్నాయి అధ్యక్ష. బాత్రూములు లేవు, భయంకరంగా ఉన్నాయి, బాత్రూములకు పైకప్పు లేదు, వర్షం వస్తే విపరీతమైన ఇబ్బంది, కరెంటు లేదు, చిన్న బల్బు కింద 100 మంది 200 మంది ఎలా బతుకుతూ ఉంటారో మీరు కూడా కళ్ళతో చూశారు అధ్యక్ష. సరైన సమయానికి వాళ్లకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇంతకాలం ఏంది, సరైన టైంలో డబ్బులు ఇవ్వకపోతే ఆ వార్డెన్ ఏం చేస్తాడు, ఎక్కడో చోట షాపులో, కిరాణా షాపులో అప్పులు తీసుకొని వచ్చి వీళ్ళకి భోజనాలు వండి పెడతా ఉంటాడు. మనం చెప్పిన మెనూ ఒకటి, అక్కడ జరుగుతున్న మెనూ ఒకటి. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ హాస్టల్లో కూడా స్పష్టంగా కనిపించే దయనీయమైన దృశ్యాలు అధ్యక్ష.